Our next participant from Village Mass Group, Vidya evaru vastunaru isari? Jai Malkamba. Okay, so let's invite Jai Malkamba. Jai Malkamba Hussain, అనుకున్నదంతా చేశారా? ఓకే, సాటిస్ఫైడ్? yes. జడ్జ్ ఎంత వరకు సాటిస్ఫై అయ్యారో అడుగుదాం. భాను గారు మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? యాజ్ యూజువల్ దే వర్ గుడ్, బట్ ఒక ఆర్టీ ఒక సెట్ డిఫరెన్స్ తప్పితే పర్ఫార్మెన్స్ వాజ్ ఆల్మోస్ట్ ద సేమ్. పోయినసారి ఎలా చేశారో ఈసారి కూడా అలాగే చేశారు. దెర్ వాజ్ నో వెరైటీ. చేస్తున్నారు, సెట్ ప్రాపర్టీలు బట్టి మారుతున్నాయి అంతే, బట్ యువర్ పర్ఫార్మింగ్ ది సేమ్ థింగ్. అది కాకుండా ఇంకేదైనా వెరైటీ ట్రిక్స్ లైక్ పోయినసారి మధ్యన ఉండే స్టిక్ మీద ఒక కాలు పెట్టి నుంచోడానికి ట్రై చేశారు, అది కుదరలా. ఈసారి అలా నుంచుని ఉంటే కొంచెం బాగుంటేది, బికాస్ దట్స్ వెరీ టఫ్ టు డూ అండ్ ఇట్స్ వెరీ రిస్కీ ఆల్సో. నాకు దీని గురించి తెలియదు కానీ నేను గెస్ట్ చేస్తుంది ఏంటంటే ఇట్స్ జస్ట్ లైక్ క్లాసికల్ డాన్స్. అంటే క్లాసికల్ డాన్స్ లో మనకు ఒకటే ఉంటాయి, కానీ అందులో ఏమేమి ఉంటాయి అంటే ప్లేట్, కుండ, ఇంకోటి అంటే ప్రాపర్టీస్ మారుతాయి కానీ ద ఫార్మ్ ఐ థింక్ దట్స్ సేమ్. అంటే ఒకటి ఇప్పుడు ప్లేట్ మీద చేయడం కుండ మీద చేయడం డిఫరెన్స్ ఉంది. అదే సార్, వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఏమంటున్నారంటే ప్రాపర్టీస్ మారుతాయి కానీ ద ఫార్మ్ విచ్ దే డూ అది ఒకటే అంటున్నారు. అది నేను అనేది ఏనా ఉంటే ఇంకా వేరియేషన్స్ ఉంటాయి ఇంకా बहुत ज्यादा है। why didn't you do? क्यों नहीं करा आपने? थोड़ा कंफ्यूजन हुआ ना, इसलिए 4 इवेंट भूल गए. అదే విద్య దీంట్లో డెఫినెట్ గా వీళ్ళు చేసిన ఫ్యూ ఐటమ్స్ డెఫినెట్ గా మల్కాంబ అనే ఆర్ట్ లో చాలా అట్లీస్ట్ ఒక 50 to 60 ఫార్మ్స్ ఉంటాయి నాకు తెలిసింది. ఇన్ ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ దిల్ బి లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ వన్ యాక్ట్ అండ్ అదర్ యాక్ట్ అన్నమాట. బట్ వీళ్ళు పోయినసారి చేసిన వీళ్ళు ప్రిపేర్ అయిందే ఇదేనా చేసినంత వరకు బాగా చేశారు. లేकिन ये कंपटीशन है ना, इसमें भूल नहीं सकता आप. ये तो क्वार्टर फाइनल्स है. ओके सर, वो मेरी देखिए आपका मेंटर्स क्या मार्क्स देंगे आपको, उसके बाद आपको अगर इफ यू आर लकी you can get into the semi-finals. Okay? Yeah. గల్తీ करके फंस गए ना. నంద్ కిషోర్ నీకు ఎలా అనిపించింది? సేమ్ అందరు చెప్పినట్టే, కొత్తగా ఏం అనిపించలేదు. अच्छा नहीं लगा मेरे को तो. ओके सर. लेकिन आपका फॉर्म बहुत अच्छा है, वो ब्रेकिंग तोड़ना अच्छा नहीं है. ओके सर. ఓకే, థ్యాంక్ యూ నందు. నౌ ఇట్స్ స్కోర్ టైం. హుసేన్ స్కోర్ దేకే. శ్రీ విద్యా నీ స్కోర్? ఒకటైతే మెచ్చుకోవాలి నిజంగా. ఆ అరటి దూట వాళ్ళు ఏదైతే వేలాడి తీసారో దాన్ని ఒకసారి ఒక వాటర్ డ్రాప్స్ వేసి చూడండి, ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ దిగిపోతాయి. అంత స్మూత్ ఉంటుంది, ఇట్స్ వెరీ స్మూత్. సో దానిపైన పిల్లలు చేయడం అనేది చాలా బాగుంది. అండ్ ఐ వుడ్ గివ్ 21. Okay. 21 out of 25. But I will give only 12 out of 25. సార్ మీ స్కోర్ చెప్పండి. పోయినసారి I think I gave 45 or 42 అంత వచ్చాను. ఈసారి I'll give you 35 because of your repetition. 35 out of 50. So Hussein, మీ టోటల్ స్కోర్?
68 out of 100. ఒక అదిరిపోయే పర్ఫార్మెన్స్ తర్వాత ఇవాల్టి మన నెక్స్ట్ పర్ఫార్మర్ ఫ్రమ్ సిటీ క్లాస్. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంటర్ అయ్యారు ప్రియా దత్తు. వాళ్ళిద్దరు ఆల్రెడీ అంటే ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ చేద్దాం అనుకున్నారు. అప్పుడు అంతగా ఇంప్రెస్ చేయలేకపోయారు, కానీ ఈసారి మంచి ఇంప్రెస్ చేయడానికి రెడీగా ఉన్నారు, వస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ ప్రియా అండ్ దత్తు ఫ్రమ్ సిటీ క్లాస్ గ్రూప్. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెలరాజు ఈ రోజు. కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన పిల్లడు పైన పైన పడతానంటాడు. చూడు పిల్లమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. బిందెతోకి నేను కడితే ఒంటరిగా వస్తా ఉంటే అమ్మ వస్తా ఉంటే పాడు ఏల వేసి గోల చేస్తాడు. ఒంటరిగా వస్తా ఉంటే ఏల వేసి గోల చేస్తాడు. ఇంటి చుట్టూ తిరుగుతుంటాడు. చూడు పిల్లమ్మ పాడు పిల్లడు పిల్లడు పైన పైన పడతానంటాడు. ఇదిగో అబ్బాయా సోడా ఒకటి నాయనా. నమస్కారం, తమరు కూర్చోవాలి. ప్రియా అండ్ దత్తు, లాస్ట్ టైం ఆల్రెడీ మీరు ప్రిలిమ్స్ లో చేశారు, వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మళ్ళీ వచ్చారు. ఈసారి ఎలా చేశారని అనుకుంటున్నారు? బాగా చేసాము, కానీ అక్కడక్కడ కొంచెం మిస్టేక్స్ ఉన్నాయి. ఆ మిస్టేక్ కూడా చేయకపోతే ఇంకా బాగా చేసామని ఓ, మీ మిస్టేక్స్ మీరే చెప్తున్నారు. ఓకే, ఫస్ట్ అడుగుదాం ఎలా ఉంది పర్ఫార్మెన్స్. నందు చెప్పు బాయా. బాయా చెప్పు, నువ్వు చెప్పకపోతే నాకు మనశాంతి ఉండదు. నువ్వు అక్కడ నుంచో చెప్తా. వద్దు, ఇట్లానే బాగుంది. అక్కడ నుంచో చెప్తా. సరే. అద్భుతం అనేది చాలా సీరియస్ షో ఇది. యాక్చువల్గా ఇంత సీరియస్ షోలో కామెడీ అవసరమా? అంటే నందు గారు మీకు లేడీ ఫ్యాన్సే కాదు, ఈ ఫ్యాన్స్ కూడా ఎక్కువ ఉన్నారు, ఇప్పుడే తెలిసింది. అంటే అన్ని రకాల ఫ్యాన్స్ ఉండాలి, అప్పుడు మనం పైకి వస్తాం. అయితే ఇంత సీరియస్ షోలో ఇలాంటి కామెడీ అవసరమా అంటే అవసరమే ఒక్కోసారి. ఎందుకంటే చాలా సీరియస్గా జరుగుతుంది అద్భుతం. ఇదేంటంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ చేంజ్ అనమాట, చేంజ్ ఓవర్ లాగా, జస్ట్ నవ్వుకోవటానికి చాలా బాగా చేశారు. అండ్ నీ యాక్షన్ చాలా బాగుంది. నన్నే తినేస్తున్నావు నువ్వు, ఇంకా ఫ్యూచర్లో ఏం చేస్తావు మరి. కానీ ఆ యాక్షన్ కంటిన్యూ చేయకే ప్లీజ్, కంట్రోల్ చేసుకో. సరదాగా చాలా బాగుంది. ఓకే, విద్య నీకు ఎలా అనిపించింది? అంటే అద్భుతం షోకి వీళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ కి రిలేషన్ లేదు. చేసింది ఓకే, కానీ అద్భుతంకి దీనికి ఏమీ సంబంధం లేదు. అర్థమవుతుందా మీకు? సో నా పరంగా అయితే అలా అనిపించింది. ఓకే సార్, మీరు చెప్పాలి, మీకు ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? అద్భుతానికి వీళ్ళు చేసిన దానికి సంబంధం లేకపోయినా వీళ్ళిద్దరూ చాలా అద్భుతంగా చేశారు. ఎస్పెషలీ మన చూడు పిన్నమ్మ దంచేశాడు, ఫెంటాస్టిక్. మంచి ఫ్యూచర్లో మంచి ఆర్టిస్టిక్ కళ్ళు కనపడుతున్నాయి. డెఫినెట్గా మంచి ఆర్టిస్ట్ అవుతావు. బట్ ఇప్పుడు మీ ఇద్దరికి తెలిసింది కాబట్టి నెక్స్ట్ టైం మీరు డిఫరెంట్గా అసలు అరే ఇది ఎవరు చేయలేదే వీళ్ళు చేశారే చాలా అద్భుతంగా ఉంది అని అనిపించేటట్టు మీరు చేయాలి. మీరు చేయగలరా? కంపల్సరీ. డెఫినెట్గా అయితే విష్ యూ ఆల్ ది బెస్ట్. తప్పకుండా మీకు అలా చేస్తే మటుకు డెఫినెట్గా మా సైడ్ నుంచి మీకు మంచి మార్క్స్ దొరికే ఛాన్స్ ఉంది. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. ఓకే ఓకే సార్, నౌ ఇట్స్ స్కోర్ టైం. నందు నీ నుండి స్టార్ట్ చేద్దాం. 20 out of 20. ఓకే, 20 out of 25. విద్య షోకి రిలేట్ అయ్యి నేను మార్క్స్ ఇస్తాను. సో ఐ థింక్ ఐ వుడ్ గివ్ 12. 12 out of 25. సార్ మీ స్కోర్? 40 out of 50. 40 out of 50. థ్యాంక్ యూ. సో దత్తు అండ్ ప్రియా మీ టోటల్ స్కోర్? 72 out of 100.
చిన్న బ్రేక్ తీసుకుని మళ్ళీ కలుద్దాం న్యూక్లియర్ యాంటీ డాండ్రఫ్ షాంపూతో. డాండ్రఫ్ తో కాదు, బ్రేక్. Ruchulu.com, making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit Ruchulu.com.